మాఘ పురాణము 13వ అధ్యాయము సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వారికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథ వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడని కర్మిష్ఠుడైన వేద పండితుడుండెను. అతడొకనాడు ప్రయాణము చేయుచు దావ తప్పి భయంకర అరణ్యమున ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతమైన వృక్షములతోనూ పులి మొదలగు భయంకరమైన జంతువులతోనూ కూడియుండెను. అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు ఇటు తిరుగుచుండెను. అచట భయంకరమైన ఒక రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలె ఉన్నవి. అంటే ఇది ఒక ముళ్ళు జాతికి చెందిన వృక్షం అన్నమాట. ఆ దాని ముళ్ళులు కలిగి ఉండడం వలన అతని శరీరముకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. అతని శరీరము రాక్షసాకారము భయంకరముగా ఉండెను. దాని నుంచి అతను బాధ తట్టుకోలేక ఎటువంటి ఆహారము లేక విపరీతమైన బాధతో దురావస్థతో ఉండి బిగ్గరగా దుఃఖించుచు సుశీలుని చూచెను. సుశీలుడు రాక్షసుని చూచి భయపడి ధైర్యమునకై వేద మంత్ర పఠనము చేయుచు హరినామ సంకీర్తన చేయుచు ఉండెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరు? నీకీ పరిస్థితి ఏమి చెప్పమని అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్య కార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితోనూ అన్ని విషయములను మాటలాడేవాడను. ఎవరికిని ఏమీనూ చేసి ఉండలేదు. అసత్యములు పలికిచు పరుల సొమ్ము నేనే దోచుకొనుచుంటిని. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికిని ఏమీ ఇవ్వలేదు. స్నాన దాన పూజ అవినూ ఆచరించలేదు. దైవ పూజను నేను ఎప్పుడునూ చేయలేదు. ఇట్లా అందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలము ఉండి తరువాత కుక్క, గాడిద ఇలా మున్నగు జన్మము దాల్చి తిని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఇక్కడ కదలలేని స్థితిలో ఈ జన్మలో ఇక్కడి ఉన్నాను రాక్షసునునే. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వ స్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహు విధముగా ప్రార్థించెను. సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపవలె అనుకొనెను. ఇచట సమీపమున నీరు ఉన్నదా అని అడిగెను. 12 యోజముల దూరములో నీరు ఉన్నదని రాక్షసుడు చెప్పెను. నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానమును అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాస్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడు అని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదనని పలికెను. రాక్షసుని పూర్వ జన్మలోని వంశంలోనున్న వానిని భాస్కలుడని వానిని వెతుకుచూ పోయెను. సుశీలుడు రాక్షసుని పూర్వ జన్మలోని వంశవాడైన భాస్కరుని వద్దకు చేరెను. వానికి తాను చూచిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పెను. నా పూర్వనుకు రాక్షస రూపము పోవలనన్న ఏమి చేయవలనో చెప్పుము అని అడిగిరి. అప్పుడు, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్ట దైవమును గాని పూజింపుము. పురాణము చదువుచు లేదా వినుచు బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను ఇవ్వుడు. దీని వలన నీ పాపములు పోయి పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పుణ్యలోకముల పొందుదురు. స్నానము 7 విధములు. అవి: మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్ర స్నానము. రెండవది మట్టిని రాచుకొని చేయు స్నానము మృత్తికా స్నానము. మూడవది భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము. నాలుగవది గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము వాయవ్య స్నానము. ఐదవది నదులు, చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారుణ స్నానం. ఆరవది ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానం అందరు. ఏడవది మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము. ప్రాతకాలంన స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగు వారు తడి వస్త్రముతో శరీరము తుడుచుకొని చేయవచ్చును. జుట్టుముడి వేసుకొని స్నానం చేయవలెను. స్నానము చేయనప్పుడు కౌపీనము ఉండవలెను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగున్నవి తప్పనిసరి అయిన
ఉన్నచో ఆచమనము చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలను. అరుణోదయమున ఆ స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానము అగును. స్నానము చేయనప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో, చెరువులో కాని విడిచవలెను. శ్రీహరిని కాని ఇష్టమైన దేవుని స్మరణ చేయుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు వరకు నీరు వచ్చిన తర్వాత అక్కడ నిలిచి సంకల్పాదాలు చెప్పుకొని జప తర్పణాదులు చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని కాని చెరువును కాని దిగిన ప్రాంతమును ప్రార్థించవలెను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. నది స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. సర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము ఇచ్చును. స్నానము చేయనప్పుడు అపోహిష్టాది మంత్రములు చదువుచు మంత్రము రాని వారు ఇష్ట దైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలెను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణ చేయవలెను. గంగా, యమున నదులను తలుచుకొని నీటిని వ్రేలతో గ్రీయవలెను. స్నానమును దిగంబరముడై చేయరాకూడదు. శరీరము పై భాగము వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలెను అని సుశీలుడు భాస్కులకు స్నాన విధానము వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములకు దైవిక సంబంధించిన విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాస్కరుడు సుశీలుడు చెప్పినట్లు మాఘ స్నానమును పూజాదులను నిర్వహించెను. స్నానానంతరము రాక్షస రూపము ఉన్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున్న వాని పూర్వుని రాక్షసత్వము పోయి వారికి పుణ్యలోకములు కలిగెను. సర్వే జన సుఖినో భవంతు.